నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. అంగన్వాడీ వర్కర్సు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు న్యాయబద్ధంగా శాంతియుతంగా సమ్మె చేస్తుంటే జీర్ణించుకోలేని ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ల బీగాలను పగలగొట్టి స్వాధీనం చేసుకోవడం ఎంతవరకు సబబని సిఐటియు నాయకులు బలవంతంగా తెరిచే ప్రయత్నం ప్రభుత్వం చేయడం, దానికి పోలీసులను ఉపయోగించుకోవడం అనేది ఇది హేయమైన చర్య అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎక్కడైనా కానీ దౌర్జన్యకరమైన సంఘటనల్ని జరిగితే చర్యలు తీసుకోవాల్సిన మీరు ప్రభుత్వం చెప్పిందే తడువుగా అంగన్వాడీ సెంటర్లపైన దౌర్జన్యంగా మీరు తెరవడానికి పోవడం అంటే ఈ కంచె చేను వేసినట్లుంది. ఎక్కడైనా కానీ దౌర్జన్యకర సంఘటనని నియంత్రించాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది. అట్లాంటి పోలీస్ వ్యవస్థే ప్రభుత్వం చెప్పే దౌర్జన్య చర్యలకు పూనుకోవడం అంటే పోలీసులు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నిజంగా ఈ పోలీసుల కన్నా రాజ్యాంగం పట్ల, ఈ ప్రజల హక్కుల పట్ల గౌరవం ఉంటే తక్షణమే ప్రభుత్వం ఇటువంటి ఈ చర్యకి పోలీసులు దూరంగా ఉండాలి. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఇట్లా సమ్మెలో ఉన్న అంగన్వాడీ సెంటర్లను బలవంతంగా తెరిచే ప్రయత్నం ప్రభుత్వం చేయడం, దానికి పోలీసులను ఉపయోగించుకోవడం అనేది ఇది హేయమైన చర్య అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఎక్కడైనా కానీ దౌర్జన్యకరమైన సంఘటనల్ని జరిగితే చర్యలు తీసుకోవాల్సిన మీరు ప్రభుత్వం చెప్పిందే తడువుగా అంగన్వాడీ సెంటర్లపైన దౌర్జన్యంగా మీరు తెరవడానికి పోవడం అంటే ఈ కంచె చేను వేసినట్లుంది. ఎక్కడైనా కానీ దౌర్జన్యకర సంఘటనని నియంత్రించాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది. అట్లాంటి పోలీస్ వ్యవస్థే ప్రభుత్వం చెప్పే దౌర్జన్య చర్యలకు పూనుకోవడం అంటే పోలీసులు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నిజంగా ఈ పోలీసుల కన్నా రాజ్యాంగం పట్ల, ఈ ప్రజల హక్కుల పట్ల గౌరవం ఉంటే తక్షణమే ప్రభుత్వం ఇటువంటి ఈ చర్యకి పోలీసులు దూరంగా ఉండాలి. రాజ్యాంగం ఇచ్చిన హక్కు పోరాటం అన్నది, సమ్మె చేయడం అనేది, పోరాటం అన్నది రాజ్యాంగంలో ఉన్న హక్కు. ఇది ఆ హక్కు మేరకు అంగన్వాడీలు సమ్మె చేస్తూ ఉంటే ఆ సమ్మెను భగ్నం చేయడానికి ఈరోజు ప్రభుత్వం దౌర్జన్యపూరితంగా సెంటర్లని తెరవాలని చెప్పి కుట్ర పండుతూ ఉంటే ఆ కుట్రలో పోలీసులు భాగస్వామ్యం కావడం అనేది చాలా అన్యాయమైంది. అందుకనే పోలీసు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ జిల్లా కలెక్టర్ గారికి, ఈ జిల్లా ఎస్పీ గారికి సిఐటిగా మేము విన్నవిస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే మీరు ఇటువంటి సంఘటనలు దూరంగా ఉండండి. దౌర్జన్యంగా అంగన్వాడీ సెంటర్లు తెరిచే పని పోలీసులు భాగస్వాములు కావద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ సమ్మె హఠాత్తుగా జరిగిన సమ్మె కాదు. ఈరోజు సమ్మెకు పోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే. గత 6 నెలల నుంచి అనేక రూపాల్లో ప్రభుత్వానికి అంగన్వాడీల సమస్యలు విన్నవించారు. ఏవైతే గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు జగన్ గారు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీ ప్రకారం వేతనాలతో పాటు గ్రాట్యుటీ అమలు చేయాలి, అనేక రకాల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా ప్రభుత్వం స్పందించలేదు. అనివార్యంగా ఈరోజు అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా 130,000 మంది సమ్మెలేకపోవడం అనేది జరిగింది. ఏదో ఈ సమ్మె ఏదో ఉన్నట్టుండి అర్ధరాత్రి అనుకుని ఉదయాన్నే విధులు హాజరు కాకుండా ఈరోజు అంగన్వాడీ సెంటర్లు మూసేసినట్టు ప్రభుత్వం భావించి ఈరోజు అంగన్వాడీ సెంటర్లని వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని బీఓఏలతో, లేదనుకుంటే డ్వాక్రా సంఘాల వాళ్ళతో, యానిమేటర్లో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులతో, వాలంటీర్లతో ఈరోజు అంగన్వాడీ సెంటర్ల యొక్క తాళాలు పగలగొట్టి ఆ సరుకులన్నీ కూడా మేము పంచుతాం, మేము పనిచేస్తాం, మేము అంగన్వాడీ సేవలు అందిస్తామని చెప్పి ప్రభుత్వం ఓ దుర్మార్గమైన చర్యకు పూనుకుంటా ఉంది. మన కదిరి ప్రాజెక్టులోనే, కదిరి డివిజన్లో, నల్ల చెరువులో, అలాగే ఎంపీ గుంటలో ఇప్పటికే 4-5 సెంటర్లో వాళ్ళు పోయి తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇంత దుర్మార్గమైన ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు.
సమ్మె ప్రారంభమై 3 రోజులే అయింది. 3 రోజులకే ఓపిక యంత్రం వచ్చింది జగన్ ప్రభుత్వానికి. నిజంగా ఈ ప్రభుత్వానికి ఏదో అక్కడే పెద్ద నష్టం జరిగిపోతుంది, ఆ సమ్మె ద్వారా ఏదో నష్టం జరిగిపోయింది, ఆర్థికంగా ఈ రాష్ట్రానికి పెద్ద నష్టం వచ్చిందని భావిస్తే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవచ్చు. అట్లా కాదు, ఇది అంగన్వాడీ సమ్మె శాంతియుతంగా జరుగుతూ ఉంది. వాళ్ళు చెప్పినటువంటి ఆ డిమాండ్లన్నీ కూడా న్యాయమైన డిమాండ్లు. ఈ డిమాండ్లను పరిష్కారం చేయడం చేతకాక ఈరోజు అధికారులను అడ్డం పెట్టుకొని అంగన్వాడీ సెంటర్లకు చొరబడి ఆ రకంగా పని చేస్తారు. అంగన్వాడీ సెంటర్ తెరవడం అంటే ఇది దౌర్జన్యం అవుతుంది. ఈ దౌర్జన్యాన్ని ప్రభుత్వం వెంటనే మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే అధికారులు కూడా అర్థం చేసుకోవాలి. మొన్న మీరు కూడా అధికారులంతా కూడా ఆందోళన చేశారు ఈ ప్రభుత్వంలో పీఆర్సీ కావాలని, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు రెగ్యులర్ చేయాలని చెప్పి మీరు కూడా సమ్మె చేశారు, పోరాటాలు చేశారు. ఏదైనా కానీ పోరాటంతోనే ప్రభుత్వం దిగొచ్చింది తప్ప ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా ఉద్యోగుల పట్ల కానీ కార్మికుల పట్ల కానీ దయా దాక్షిణ్యాలతో వ్యవహరించలేదనేది అధికారులు గమనంలో పెట్టుకోవాలి. ఈరోజు ప్రభుత్వం చెప్పిందే తడువుగా భావించి కలెక్టర్లు ఈరోజు ఆర్డర్లు ఇస్తూ ఉన్నారు. ఎంపీడీఓ అధికారులకి, సిడిపిఓ అధికారులకి నోటీసులు ఇచ్చి ఉత్తర్వులు ఇచ్చి వెంటనే మీరు అంగన్వాడీ సేవలు అందే విధంగా ఇతర వర్గాల్ని ఇతర ఉద్యోగుల్ని పనిలో పెట్టుకోండి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. నిజంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే చర్చలు జరపండి. మీరు చెప్పిన ప్రకారం ఏవైతే ఇస్తామన్నారో అవన్నీ ఏంటి, ఇప్పుడే మేము సెంటర్లో పోయి పనిచేస్తాం. ఇది చేత కాకుండా దౌర్జన్యంగా మేము సెంటర్లు తెరుస్తాం, పనిచేస్తామంటే మేము కూడా తగ్గేదే లేదు. గతంలో అనేక ప్రభుత్వాలకి అంగన్వాడీల యొక్క శక్తి ఎంతో తెలుసు. నీకు నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయండి, లేదా మీ చేత కాకపోతే ఈ దౌర్జన్య విధానాలను ఆపాలి తప్ప ఈ రంగంగా మీరు వేధింపులు గురి చేస్తే రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గురపాటం తప్పదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇట్లా చేసింది. ఒకసారి అంగన్వాడీల పైన గుర్రాలతో దాడి చేయించారు, వాళ్ళని తొక్కించారు, కాల్పులు జరిపారు, అంగన్వాడీలో నానా ఇబ్బందులు పెట్టారు. వచ్చిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అబాసు పాలై ప్రతిపక్షంలో కూర్చుంది. అదే గతి జగన్ ప్రభుత్వానికి పడుతుంది, అదే ఉసురు జగన్ ప్రభుత్వానికి తగులుతుంది. అందుకనే సిఐటి మేము డిమాండ్ చేస్తాను, వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయండి. అది చేత కాకపోతే చర్చలు జరపండి, అంతేగాని ఇట్లా దౌర్జన్యానికి కూడుకుంటే బెదిరేది లేదు. ఈ ఉద్యమం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కదలండి, పదం తొక్కుతూ కదలండి, కదలండోయ్ కదలండి, పదం పాడుతూ కదలండి, కదలండోయ్ కదలండి, పదం తొక్కుతూ కదలండి, కదలండోయ్ కదలండి, పదం పాడుతూ కదలండి. 10 పువ్వులు కలిస్తే దండ, 10 కొండలు కలిస్తే అండ, 10 పువ్వులు కలిస్తే దండ, 10 కొండలు కలిస్తే అండ. పూల కలుదము యమ్మ, కొండలా ఎలుగుదాము రండమ్మ, పూల కలుదము యమ్మ, కొండలా ఎలుగుదాము రండమ్మ. కదలండో కదలండి, పదం తొక్కుతూ కదలండి, కదలండో కదలండి, పదం పాడుతూ కదలండి. 10 ఇటుకలు కలిస్తే గోడ, 10 గోడలు కలిస్తే మేడ, 10 ఇటుకలు కలిస్తే గోడ, 10 గోడలు కలిస్తే మేడ. ఇటుకలా కలుద్దాము యమ్మ, మెడలా ఎలుగుదాము రండమ్మ, గొడలా కలుద్దాము రండమ్మ, మెడలా ఎలుగుదాము యమ్మ. కదలండో కదలండి, పదం తొక్కుతూ కదలండి, కదలండో కదలండి, పదం పాడుతూ కదలండి. మండలము వాటిని పగలగొట్టినారంట. ఎవరు పంచాయతీ సెక్రటరీ వారింటి పగలగొట్టిన తర్వాత మా సెక్రటరీ మా చౌకలు ఉండాలి నింపండి. పోయిన వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే రానైనా ఇంట్లోకి అంట, ఇంట్లోకి చూడిపోనైనా అని బీగం చెబుతాను. బీగం తీసి అలర్ట్ చేస్తాడు. అలర్ట్ తీయడం నాకు కుదిరి పోలీసు వాడు వస్తాడు. పోలీసు వాళ్ళు అమ్మలందరూ బీగం వేసినామంటే నాకు ఇడిచినాడయ్యా. డ్యూటీకి వచ్చినాడా లేకుంటే ఆడవాళ్ళ కోసం వచ్చినాడా? शिवाली भाइयों बेटा कायूं मांग शिवाली भाइयों
बेटा मांगे जीजा टोपी भाइयो बेटा मांगे जीजा ने टोपी भाइयो तांडे माँ बूढ़ी केसरी भाइयो तांडे बूढ़ी केसरी भाइयो तांडे बूढ़ी मरियारी भाइयो तांडे माँ बूढ़ी मरियारी ఇంకొక మాట చెప్తాడా మేడం నేను నెల జరిగి నాకు తెలియకుండా నిలబడిపోయినా ఆడిపోతే వాళ్ళు దన్నాగా నిలబడుకున్నారు పోలీసు లేండి 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 అన్న మా షుగర్ పోలీసు ఉన్నాడు పాపం బిడ్డ ఏందైనా తప్పుతాడు రావంటి